నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఉగాది స్పెషల్గా ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లను మరింత రుచిగా కమ్మగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా చేస్తే బొబ్బట్లు చేయడం చాలా ఈజీ, అలాగే రుచి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఏ పండుగకైనా బొబ్బట్లు చేయాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి, నోట్లో వెన్నెలా మృదువుగా కరిగిపోతాయి. మరి ఈ నేతి బొబ్బట్లను సింపుల్గా చేసే మెథడ్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ నేతి బొబ్బట్లు చేయడానికి 1 కప్పు శనగపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి 2 అవర్స్ పాటు నానబెట్టాను. మీకు టైం లేదు అనుకుంటే 1 అవర్ అయినా నానబెట్టండి. మనం పప్పును ముందుగానే నానబెట్టడం వలన తొందరగా ఉడికించవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకొని మరో కప్పులో బొబ్బట్లు చేసుకోవడానికి 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నూనె నెయ్యి వేసిన తర్వాత పిండిలో ఈ 2 బాగా కలిసేట్టు కలపండి. కొందరు ఈ బొబ్బట్లను గోధుమ పిండితో కూడా చేస్తుంటారు, కానీ మైదా పిండితో అయితే బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్. పిండి మొత్తం ఆయిల్ పట్టించిన తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే లూజ్గా కలుపుకోండి. పిండిని చపాతీ పిండిలాగా గట్టి ముద్దలా కలపొద్దండి. అలా కలపారంటే బొబ్బట్లు ఆరేపటికి గట్టిగా అనిపిస్తాయి. అలా కాకుండా నేను ఇక్కడ చూపించినట్టు కలుపుకోండి. రోజంతా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు అనేవి. అలాగే నీళ్ళను ఒకేసారి పోయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. బాగా చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ 5 నిమిషాలు బాగా కలుపుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో మరో టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ పిండిని కనీసం 3 అవర్స్ అయినా నాననివ్వండి. పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను కదా, పప్పు బాగా నానిపోయింది. ఇలా ఒత్తి చూస్తే చూడండి బాగా ఇరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఒకసారి బాగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టి 3 or 4 విజిల్స్ రానిచ్చుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇక్కడ నేను 4 విజిల్స్ రానిచ్చుకున్నాను. పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడకాలి పప్పు. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా మరో బౌల్లోకి వంచేసుకోండి. ఈ వాటర్ పడేయకుండా ఈ వాటర్ని మనం రసం చేసుకున్నప్పుడు రసంలో కానీ పప్పుచారులో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి రసము పప్పు అనేవి. ఇప్పుడు ఈ పప్పును మెత్తగా గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న ఈ పప్పులో నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లంను యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కాస్త తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. బెల్లం వేసాం కదా అండి, పిండి అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, పిండి అనేది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండడం వల్ల కాసేపటి తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇలా గట్టి పడినప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. పిండి అనేది కాస్త గట్టిగా ముద్దగా వస్తుంది. అలా వచ్చే వరకు మీరు కలుపుతూ ఉండాలి. మీరు సరిగా కలపలేదంటే అడుగంటుతుందండి. అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, చేత్తో పట్టుకొని చూస్తే ఈ విధంగా ముద్దగా రావాలి. ఇలా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఈ పిండి. ఈ పిండి అంతా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు చేసుకొని అన్నీ ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి.
ఈలోపు పిండి కూడా బాగా నాని ఉంటుంది కదా. చూడండి ఈ పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా కలుపుకున్నారనుకోండి మీకు బొబ్బట్లు ఎంత మెత్తగా వస్తాయంటే అంత మెత్తగా వస్తాయి. ఇలా నానబెట్టిన పిండిని మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మీరు పూర్ణం ఎంత సైజ్ అయితే తీసుకున్నారో దానికంటే కొంచెం తగ్గించి పిండి తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. తీసుకున్న మైదా పిండిని ఒక పేపర్ పైన ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసేయండి. ఇలా పిండిని తీసిన తర్వాత చేత్తో ఇలా నిదానంగా ఒత్తుతూ ఉన్నారంటే వెడల్పుగా వస్తుంది. కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా నిదానంగా ఒత్తుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి ఒత్తొద్దండి, లోపల పిండి అంతా బయటికి వచ్చేస్తుంది. ప్రెస్ చేస్తూ ఒత్తుతూ ఉన్నారంటే ఈ విధంగా రౌండ్గా వస్తాయి మీకు. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ప్యాన్ని వేడి చేసి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఈ పేపర్ని ఈ విధంగా రివర్స్ వేసి నిదానంగా తీసుకోండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత పెనంపై నుంచి తీసేయండి. సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని బొబ్బట్లను కాల్చుకోండి. చూశారు కదా, మెత్తటి నేతి బొబ్బట్లు ఈ విధంగా చేశారంటే మరుసటి రోజుకు కూడా మెత్తగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ హడావిడి లేకుండా. మీరు ఎప్పుడైనా నేతి బొబ్బట్లు చేసుకోవాలంటే ఈ వీడియోని చూసి ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.